దేవుని దృష్టి ఎవరి యందు ఉండును అన్నది మనం ఆలోచిస్తున్నాం. అంటే దేవుని దృష్టి లేదా దేవుని చూపు ఎవరి యందు ఉంటుంది? ఆ దేవుని చల్లటి చూపు ఏ మనిషి మీద ఉంటుంది? ఆ మనిషి ధన్యుడు. ఆ మనిషి దయ పొందినవాడు. కాబట్టి ఆయన చూపు, ఆయన దృష్టి మనుషుల మీద ఉంటే ఆ మనుషులకి దేవుని దయ ఎల్లప్పుడూ ఉంటుంది. కనుక దేవుని దృష్టి ఎవరి మీద ఉంటది? మనుషుల దృష్టి తగలకుండా ఉండాలని మనుషులు ఏం చేస్తారు? ఇరిగి దిష్టి, పొరుగు దిష్టి, మనుషులందరూ దృష్టి మాకు తగలకుండా ఉండాలని దిష్టి బొమ్మలు కడతారు. అంటే మనుషుల దిష్టిని కలిగించేది అన్నది మనుషుల ఆలోచన. అది ఒక వేరే సబ్జెక్ట్. ఇప్పుడు దేవుని దృష్టి మన మీద పడాలి. ఎవరు ఎవరి మీదైతే దేవుని దృష్టి పడుతుందో వాళ్ళు దయ కలిగిన వారు, దయ పొందినవారు, ప్రభు దయ పొందినవారు. కనుక దేవుని దృష్టి మన మీద పడాలి. సూర్యుని దృష్టి మన మీద పడితే మనకి మంచిది. అంటే సూర్యుని వేడి వెలుతురు మన మీద పడాలి. సూర్యుని ఎండకి మనము రాలేదనుకో, కాల్షియము తగ్గిపోతుంది మన శరీరం. కాల్షియం అంటే మన శరీరంలో ఎముకలకున్న సత్తువ కోల్పోతాం. ఎముకల్లో బలహీనత వస్తుంది. కాబట్టి సూర్య రశ్మి ద్వారా ఆ కాల్షియం అనేది మనకి లభిస్తుంది పుష్కలంగా. అంటే సూర్యుని దృష్టి, సూర్యుని చూపు అనొచ్చు. అది మనకి మేలు చేస్తుంది. అలాగే భూమి మీద ప్రతిదీ మనకి మేలు చేస్తుంది. మరి దేవుని దృష్టి లేకపోతే దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుంది అనే కొన్ని మాటలను బైబిల్లో మనం చూడగలిగితే నిజంగా ఆశ్చర్యం ఇస్తూ ఉంటుంది. ఏమండి? ముందుగా కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. చాలు. ఈరోజు మనం దృష్టి గురించి మాట్లాడుతున్నాం కదా. యెహోవా దృష్టి ఎవరి మీద ఉందట? నీతిమంతుల మీద ఉన్నది. అంటే దేవుని దృష్టి నీతిమంతుల మీద ఉంటది. నీతిని న్యాయమును జరిగించిన వారి మీద దేవుని దృష్టి ఉంటుంది. అలా అని దేవుడి దృష్టి అందరి మీద ఉండదా? అంటే సహజంగా మనుషులందరి మీద దేవుని దృష్టి ఉంటది. కానీ ప్రత్యేకంగా నీతిమంతుల మీద ఆయన దృష్టి ఉంటుంది. ఆయన దృష్టి ఉంటుందంటే ఆయన దయ ఉంటుంది. అందరిని దేవుడు అందరిని చూస్తాడు, అందరిని దృష్టిస్తాడు. ఏమండి? గ్రంథకర్త అంటాడు, ఆకాశము నుండి వంగి భూమి మీద నరులను ఆయన చూచుచున్నాడు అంటాడు. మనకి రెఫరెన్స్ లేకపోతే కూడా చెప్పట్లేదు. ఏమండి? ఆయన ఆయనకు కనబడని స్పష్టము లేదు అన్నాడు. అంటే అన్నిటిని చూడగలడు, కానీ ఆయన మనసు పెట్టి చూసేది మాత్రం, ఎక్కువగా ఇష్టపడి చూసేది మాత్రం నీతిమంతుల మీద ఆయన దృష్టి ఉండును అన్నాడు. నీతిమంతుల మీద మాత్రమే ఆయన దృష్టి ఉండును, దయగల చూపు. ఇంకో మాటను మనం చూడగలిగితే, ఏమండి? ఇంకో మాటను మనం చూడగలిగితే 116వ కీర్తన 15వ వచనాన్ని మనం చూద్దాం. 116వ కీర్తన 15వ వచనాన్ని మనం చూస్తే ఇంకెవరి మీద దేవుని దృష్టి ఉంటుందో మనం చూస్తున్నాం. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగినది అన్నాడు. చూడండి, ఇక్కడ ఆయన దృష్టికి, ఆయన చూపుకి, ఆయన మనసుకి అని చెప్పాలి. యెహోవా భక్తుల మరణం. భక్తుడు అంటే మరలా నీతిమంతుడే.
అంటే నీతిమంతుల మరణము దేవుని దృష్టికి విలువ కలిగినది. ఇది ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. ఇది మన పాఠం. దేవుని దృష్టి ఎవరి మీద ఉండును అని ఆలోచిస్తున్నాం కదా. ఎవరి మీద ఉండును లేదా ఎవరి మీద ఉంటుంది అని మనం ఆలోచిస్తే నీతిమంతుల మీద ఉంటుంది. ఆ నీతిమంతుల మరణం ఆయన దృష్టికి విలువైనది. మనుషుల దృష్టిలో నీతిమంతుల మరణం విలువైనది కాదండి. మనుషుల దృష్టిలో ఏమంటే సహజంగా మనుషులు మరణించిన తర్వాత, ఆ మరణం దగ్గర వెళ్ళిన తర్వాత సహజంగా మనుషులు మాట్లాడే మాట ఏంటంటే, చనిపోయాడు కదండి, 4 రాళ్ళు ఏమైనా కూడబెట్టాడా భార్య పిల్లలకి? చనిపోయిన ఈయన 4 రాళ్ళు కూడబెట్టాడా? కూడబెడితే ఏమండి మంచిదండి, మంచి మరణమే. అంటే చనిపోయే ముందు అన్ని శ్రద్ధగా, బాధ్యతగా కూడబెట్టాడండి. గొప్ప మరణం అండి. అన్నీ చక్కబెట్టాడండి. మంచి మరణం అండి అంటారు. ఇంక ఈ మధ్య కాలంలో మరణాల గురించి మాట్లాడితే ఏ రోజు మరణిస్తే మంచిదో కూడా చెబుతున్న కాలం ఇది. రాహుకాలం అట, కేతు అట. మొత్తానికి మంచి మరణం అంటే దేవుని దృష్టికి మంచిది అని భావిస్తున్న సమాజం ఇది. ఏమండి? దేవుని దృష్టికి భక్తుల మరణము మంచిది ఎలా అవుతుందో తెలుసా? నువ్వు మరణించే లోపు, నువ్వు చనిపోయే లోపు ఆయన తలపెట్టిన నీ పట్ల ఆయనకున్న సంకల్పాన్ని నువ్వు నెరవేర్చాలి. అప్పుడు ఆయన దృష్టికి నీ మరణం విలువైనది. నీ పుట్టుక జరిగింది ఆయన క్రియలు చేయడానికి, ఆయన పనులు చేయడానికి. ఇది గుర్తించి క్రియలు జరిగించిన వారు మరణిస్తే వాళ్ళ మరణం దేవుని దృష్టికి విలువైనది. మనుషుల దృష్టికి అది విలువైనదిగా ఉండొచ్చు, విలువ లేనిదిగా ఉండొచ్చు. దేవుని కోసం కార్యక్రమాలు చేసి లేదా దేవుని కోసం కష్టపడి దేవుని కోసం పరిగెత్తి అలసిపోయి ఏమీ సంపాదించకుండా కుటుంబాన్ని అర్ధాంతరంగా విడిచి, ఎందుకంటే చావు ఎప్పుడు ఎలా ఎవరికి వస్తుందో తెలియదు కదండి. అప్పుడు లోకం దృష్టిలో ఏ బాగానే ఉన్నాడు కానండి, ఎక్కువ సేవకుల గురించి మాట్లాడుతూ మంచి టిక్కు టక్కుగా తిరిగాడండి, అంతే కదండి, టక్ చేయాలి మేము సేవకులు. సడన్గా నేనే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నేను మరణించాను అనుకో, ఏం కూడా పెట్టాడు కుటుంబానికి? ఏం లేదు, పిల్లల్ని అర్ధాంతరంగా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఏది ఏమైనా ఎలా అయినా పిల్లలకి కానీ సెటిల్ అయ్యేటట్టు చూడాలండి. అంటే చూడడం తప్పని నా ఉద్దేశం కాదు. ఒకవేళ నీతిమంతుడిగా ఉన్నవాడు అలా మరణిస్తే లోకం దృష్టిలో ఆ మరణానికి విలువ ఉండకపోవచ్చు. కానీ దేవుని దృష్టికి నీతిమంతుల మరణం విలువైనది. లాజరు చనిపోయాడండి. బైబిల్‌లో లోకాసువార్త 16వ అధ్యాయంలో ఉంటుంది. లాజరు చనిపోయాడు. దరిద్రుడైన, దరిద్రతలోనే చనిపోయాడాయన. ఇక ఆయన ఆయన మరణము లోకం దృష్టిలో విలువైంది కాదు. ఎందుకంటే ఆయన మరణించేటప్పుడు ఎలా ఉన్నాడు? కురుపులతో ఒళ్ళంతా కురుపులతో నిండుకొని, చిల్ల పెంకులతో గీచుకుంటూ ఉంటే కుక్కలు వచ్చి ఆయన శరీరం మీద ఉన్న పుండు మీద కారుతున్న ఆ పసి లేదా ఆ రక్తాన్ని నాకుతున్న పరిస్థితి అయింది. ఆయన మరణించాడు. మున్సిపాలిటీ వాళ్ళు పడేసి ఉంటారు. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ గురించి ఏం రాయబడి ఉండలేదు. ఆ రోజు మున్సిపాలిటీ లేకపోయినా ఎవరో మొత్తానికి పడేసి ఉంటారు. అది ఆయన మరణం విలువైందండి? లేదు. కానీ పక్కనే ఆయనతో ఉన్న ధనవంతుడు మరణిస్తే ఎంతమంది వచ్చి ఉంటారు? ఆయన మరణించాడు. కార్లలో ఏమంటే బస్సులు వేసుకుని మరీ వస్తారు. అప్పుడు అనుకుంటారు చాలా గొప్పోడండి ఆయన. ఏ గొప్పోడు? నీతిలో కాదు సుమా, లోకములో ఏం సంపాదించాడో తెలియదు కానీ ధనవంతుడుగా బ్రతికాడు ఆయన. కానీ దేవుని దృష్టికి ఎవరి మరణం విలువైందట? నీతిమంతుల మరణము దేవుని దృష్టికి విలువైనది. మరి దేవుని దృష్టికి చెడు అంటే దుష్టత్వం ఎలా కనిపిస్తుంది అది కూడా మనం చూద్దాం. ఏమంటే దేవుని దృష్టికి దుష్టత్వం ఏమంటే న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూస్తే, ఇశ్రాయేలీయులు మరలా చూడండి ఆ మాట చూడండి. అంటే అంతకుముందు అందుకంటున్నాడు మరలా యెహోవా దృష్టికి దోషులైరు గనక, దేవుని దృష్టికి దోషులైతే, నీతిమంతులైతే విలువగలది, మరి దోషులవుతే అది కూడా చూడాలి కదా. అందుకని ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి యెహోవా దృష్టికి దోషులైరి గనుక
అంటే దోషులైతే ఆయన ఏం చేస్తాడు? దోషులుగా ఆయన దృష్టికి దోషులైతే దేవుని పిల్లలైన వారు, ఆ రోజు ఇశ్రాయేలీయులండి. ఈరోజు క్రైస్తవులుగా మనం. ఆయన దృష్టికి మనం దోషులైతే ఆయన ఏం చేస్తాడు? చదవండి. దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరిచెను. అంటే దేవుడే శత్రువు రాజ్యాన్ని బలపరిచి ఇశ్రాయేలీయుల మీదికి యుద్ధానికి పంపడానికి బలపరుస్తున్నాడు. దేవుని దృష్టికి దోషులైనందుకు. దేవుని దృష్టికి దోషులైనందుకండి. అదే 6వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం మొదటి వచనాన్ని చూద్దాం. 6వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. ఏమండి? దేవుని దృష్టికి దోషులైతే అంటే దేవుని దృష్టిలో దోషత్వము మంచిది కాదు. అదండి ఈ పాఠం ఉద్దేశం. దేవుని దృష్టిలో నీతి నీకు దయను చూపిస్తుంది. ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి దోషులైనందున, అంటే మనుషుల దృష్టికి కాదు సుమా, దేవుని దృష్టికి దోషులైనందున ఆయనకి దోషులుగా కనిపించారట ఇశ్రాయేలీయులు. 7 సంవత్సరాలు వారిని శత్రువులకి అప్పగించాడు. అదే న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో మొదటి వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలీయులు మరలా, అంటే అంతకుముందు న్యాయాధిపతులు మారుతున్నారు. మారినప్పుడల్లా వీళ్ళు దోషులవుతున్నారు. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా, యెహోవా ఎన్ని సంవత్సరాలట? 40 సంవత్సరములు వారిని, ఎవరిని? దేవుని పిల్లలైన ఇశ్రాయేలీని ఎవరికి అప్పగించాడట? ఫిలిష్తీయులకు అప్పగించాడు. ఫిలిష్తీయులకి. ఏమండి? ఫిలిష్తీయులకి 40 ఏళ్ళు బానిసలుగా అప్పగిస్తూ వాళ్ళు భయంకరంగా వాళ్ళని హింస పెట్టారండి ఫిలిష్తీయులు. అదంతా మనకి న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను గారిని అప్పుడే దేవుడు పుట్టిస్తాడు ఫిలిష్తీయుల బారిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించడానికి. 40 ఏళ్ళు అప్పగిచ్చాడు. ఈ 40 ఏళ్లలో వాళ్ళు ఇశ్రాయేలీయులను చాలా బాధ పెట్టాడు. దేవుడు ఎలాంటి వాడంటే, దేవుడు మనసు మీకు తెలియాలి, చెప్తాను. తన పిల్లలైన వారిని అన్ని జనులకు అప్పగించినా తన పిల్లల్ని విడిచిపెట్టాడు దేవుడు. ఇప్పుడు మనల్ని కూడా బాప్తిసం తీసుకుని సంఘంలోకి వచ్చిన మనల్ని, మనం దుష్టులుగా మారితే మనల్ని శిక్షిస్తాడు కానీ దేవుడు దూరం చెయ్యడు. మరలా దగ్గర చేసుకోవాలి. నా పిల్లలు కదా, అంతే కదా. మన పిల్లలైనా మనం ఏం చేస్తాం? తప్పు చేస్తే దండిస్తాం, కానీ వాళ్ళు దూరం పెట్టాం. మనం వాళ్ళు మారాలని కోరుకుంటాం. దేవుడు కూడా అంతేనండి. నా పిల్లలు కదా అని మరలా దగ్గర చేసుకుంటాడు. చేసుకున్నప్పుడు ఆయన చేసేది ఏంటంటే పగ తీర్చుకుంటాడు ఆయన. ఎవరిని? అన్యజనులకు అప్పగిచ్చాడు, ఫిలిష్తీయులకు అప్పగిచ్చాడు. అప్పగిస్తే వాళ్ళు బహుభయంకరంగా ఇశ్రాయేలీలను ఇదే ఛాన్స్, దొరికిందే ఛాన్స్ అని బాధ పెట్టారు. అప్పుడు మరలా ఒక న్యాయాధిపతిని సంసోనును పుట్టించి, ఏమంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఫిలిష్తీయులు మనకి ఆ సందర్భాలు చూస్తే, ఆ ఫిలిష్తీయుల చెరలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీలకి వాళ్ళు ఎక్కువ ఏం చేసేవారంటే, వాళ్ళు ఎప్పుడైతే పంట వేసుకుని ఆహార ధాన్యము కోసుకునే సమయానికి ఫిలిష్తీయులు వచ్చి పంటను మొత్తము, అంటే ఆహార ధాన్యాలు కట్ చేసి సేకరించే సమయానికి వచ్చి ఆ పంటనంతా దోచుకొని వెళ్ళిపోయేవారు. అంటే నోటి కాడ కూడును ఏం చేసేవాళ్ళు? లాక్కునేవారు. అది మనకు అది చదువుతుంటే తెలుస్తూ ఉంటది. ఏమండి? నోటి కాడి అన్నం తింటున్న అన్నాన్ని ఇలా తీసేస్తే ఎంత బాధ అండి. పైగా దేవుని పిల్లలు, వాళ్ళు తప్పు చేశారని వాళ్ళకి బానిసలకు అప్పగించాడు. తినడానికి అన్నం, వాళ్ళ కష్టం వాళ్ళు తినడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టారు. అదంతా దేవుడు చూసి చూసి 40 ఏళ్ళు దాటాక ఒక నాయకుని పుట్టించాడు, సంసోనుని. పుట్టించి ఏం చేశాడు తెలుసా? అది మొత్తం మనం చదివితే అక్కడ ఉంటుంది. పుట్టించి వాళ్ళు ఏం చేశారో వాళ్ళకి అదే చేశాడు దేవుడు. ఏం చేశాడంటే, ఆ సంసోను పుట్టిన తర్వాత పెద్దవాడి 300 నక్కలను తీసుకొచ్చేటట్టు. ఎక్కడి నుండి? అడవి నుండి. ఏంటట? 300 నక్కలు. ఏమంటే మనకు ఒక నక్క దొరుకుతుందండి? ఎంత వేటగాడు కావచ్చు ఆయన, బలవంతుడు వేటగాడు. 300 నక్కలను తీసుకొచ్చి నక్కల తోకలకి దివిటి కట్టి వాటికి నిప్పంటించి
ఫిలిస్తీన్ల చేళ్ళు ఉంటాయి కదండి, కోసి కుప్పబెట్టిన ఆహార ధాన్య పంట చేళ్ళు, వాటి మీదకి పంపిస్తాడండి. నేను అనుకున్నాను ఈ సంస్థ ఏంటి తిక్కలు కూడా అనుకునేవాడిని ఫస్ట్ చదివేటప్పుడు. ఇప్పుడు వాళ్ళ పంటల పొలాలు కాల్చేయడం వల్ల ఈయనకేం లాభం? ఈడు అప్పుడప్పుడు అనుకుంటాం కదా, ఈయన తినడు తినేటోన్ని తిన్నాడు మనం అనుకుంటాం. కాదు, దేవుని సంకల్పం ఉంది, నీకు తెలియదు. తన పిల్లలైన ఇశ్రాయేలుని ఫిలిష్తీయులు బాధ పెట్టిన దేవుడు మొత్తం మనసులో పెట్టుకున్నాడు. ఒక నాయకుని పుట్టించాడు. పుట్టించి నక్కల తోకలకి దివిటీలు కట్టి 300 నక్కలంటే ఎన్ని పంట పొలాలంటే కుప్పలు పెట్టినాయి. పంట పొలాల మధ్య వాటిని విడిచిపెడితే అవేం చేస్తాయి కుక్కలతో, క్షమించండి, నక్కలు ఏం చేస్తాయి తోక కాలుతుంటే, నక్కలు ఏం చేస్తాయి తెలుసా? కుక్కలైనా నక్కలైనా ఇప్పుడు తోకకి నిప్పంటించిన ఏం చేస్తాయి? ఆ గోడకి ఈ గోడకి తోకను తంతా పోతాంటాయి. ఇప్పుడు ఎక్కడ వదిలేశాడు? పంట పొలాల మధ్యలో. ఇప్పుడు ఏం కనపడుతున్నాయి? కుప్పలు కనపడుతాయి. ఈ కుప్పకి ఆ కుప్పకి తోక నానిచ్చుకుంటూ అవి పరిగెత్తితే కుప్పలకి మంటపడి వారి పొలాలన్నీ కాలిపోయాయి. దీని వెనకాల సంసోను ఏదో చేశాడు అనుకుంటున్నాం మనం, ఎందుకంటే మన అమాయకులం కదా. దేవుడు పగ తీర్చుకుంటే అట్లే ఉంటది. తెలియదు ఇది దేవుడు పగని ఇశ్రాయేలీలకి ఫిలిష్తీయులకి ఆ రోజు తెలియలేదు. ఈ రోజు మనం చదువుతుంటే మనకు అర్థమవుతుంది. అంటే దేవుడు తన పిల్లలైన వారు తప్పు చేస్తే దోషులవుతే ఇతరులకు అప్పగిస్తాడు. మనకు బుద్ధి రావడానికి అప్పగిస్తాడు, కానీ మనల్ని దీన్ని బట్టి మనల్ని దేవుడు విడిచిపెట్టాడు. సంసోను జీవితంలో జరిగిన అదంతా చదువుతుంటే అమ్మో దేవుడు దూరదృష్టితో ఆలోచిస్తాడండి. భవిష్యత్తులో వీడికి ఏం చేయాలనేది ఆలోచిస్తాడు. వాళ్ళు అనుకున్నారు సంసోనుకి ఇష్టపడిన అమ్మాయిని ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశారు కదా, అందుకనే కోపంతో అక్కడ ఆ స్టోరీ ప్రకారం కోపముతో ఈయన వారి యొక్క పంట చేలన్నీ తగలబెట్టాడు అన్నది మనకు అక్కడ కనిపిస్తుంది. కానీ దేవుని సంకల్పం వేరే ఉంటది. అందుకనే దేవుని సంకల్పములో మనం భిన్నంగా ప్రవర్తిస్తే దేవుని కోపాగ్నికి మనం బలికాక తప్పదు. అటు దేవుని పిల్లలైనా అన్ని జనులు మరీ దేవుని పిల్లల్ని విస్మరిస్తే దేవుడు ఇంకా కఠినంగా, అంటే తన పిల్లల జోలికి వస్తాడని ఒప్పుకోడు. అలా అని తన పిల్లలు తప్పు చేస్తే కూడా ఊరుకోడు. అది దేవుని మనసు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందో తెలుసా? నీతిమంతుల మీద ఉంటుంది. దేవుని దృష్టి నీతిమంతుల మీద ఉంటుంది. ఇంకో మాటను మనం చూడగలిగితే దేవుని దృష్టి ఇంకెవరి మీద ఉంటుంది? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుదాం. చదవండి త్వరగా. నా కుమారుడా, నా ఉపదేశము మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయును. చదవండి. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. ఏమండి ఏమంటున్నాడు? ఒకసారి ఆగదాం ఇక్కడ. ఎన్నో వచనం ఇది కరెక్ట్గా? 3వ వచనం. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. ఏమండి? దయను సత్యమును కంఠభూషణముగా ధరించుకోమన్నాడు దేవుడు. కంఠభూషణం అంటే కంఠం అంటే ఏంటి? నేను అడుగుతుంది కంఠం అంటే ఏంటి? మన మెడ కంఠం. ఈ కంఠానికి భూషణంగా అంటే ఏమంటే హారంగా లేదా ఆభరణంగా ధరించుకోవాలి. దేన్ని? దయ సత్యం. అంటే ఇప్పుడు దయా సత్యం ఎక్కడ అమ్ముతారు? దయ అమ్మబడును అని ఎక్కడ ఉంటుందా? అమ్మరు. అది నువ్వు పొందుకోవాలి. మరి ఇక్కడ ఎలా ధరించాలి? ఇక్కడ ఎలా ధరిస్తారంటే ఏం లేదండి. కంఠం అనగా నీ గొంతులో నుండి వచ్చే మాటలో దయ ఉండాలి. నీ గొంతు నుండి వచ్చే మాటలో సత్యం ఉండాలి. వాక్యం, దయ, ఈ రెండు నీ కంఠభూషణం. అంటే నువ్వు మాట్లాడితే నీ మాటలో దయ కనపడాలి. దయ అంటే నీ మాటలో దయ కలిగిన మాటలు కనపడాలి. దయ కలిగిన మాటలు ఎప్పుడు మాట్లాడతాం? ఎప్పుడు దయ చూపిస్తాం మనం? బాధల్లో ఉన్న వారికి దయ చూపిస్తాం, అంతే కదా. కష్టాల్లో ఉన్నవారిని దయగల మాటలు చెప్పి ఓదార్స్తాం. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ బాధల్లోనే ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. ఏ కష్టం? మరణిస్తే ఎక్కడికి వెళతారో తెలియదు.
పాతాళానికి వెళతారు. వాళ్ళని చూసి మనం జాలిపడాలి. వాళ్ళ యందు దయ చూపాలి. దయగల మాటలు సంఘంలో వారి పట్ల కూడా మనం దయ చూపాలి. దయగల మాట క్రోధం ఏం చేస్తుంది? అణిచివేస్తుంది. ఏమండి? కలహంను రేపే మాట, రెచ్చగొట్టే మాట. ఏమండి? దయగల మాటలు మన నోటిలో నుండి దయగల మాటలు. సంఘంలో కూడా అండి మనం దయగలిగిన మాటలు, దయ చూపాలి మాటలు. కటువుగా, కఠినంగా కాదండి. ఎందుకంటే మన కుటుంబం వాళ్ళు కదండి, సంఘం అంతా మనమే కదండి. దయ చూపాలి. ఎక్కడైనా తప్పిదం చేస్తున్నారో ఆ తప్పిదాన్ని మాత్రమే తీసివేసే ప్రయత్నించాలి. మనం కటువుగా ఎవరి పట్ల మనం నిర్దయగా మాట్లాడదు, నిర్దయగా మాట్లాడకూడదు. దయగల మాటలు మనం చెప్పాలి. సత్యమును మన కంఠభూషణముగా, దయను సత్యమును మన నోటిలో నుండి రావాలి. వాక్యము రావాలి, దయగల మాటలు రావాలి. ఈ సమాజంలో దయగల మాటలు ఎవరు చెప్తారండి? ఎప్పుడు దయ చూపిస్తారు? మనకి అన్యాయం జరిగినప్పుడు దయ చూపిస్తారు తప్ప, అన్యాయం జరుగుతుందంటే జరుగుతున్నప్పుడు చెప్తే ఎవరు పట్టించుకోరు, దయ చూపరు. కనుక దయగల మాటలు నీకు కంఠభూషణముగా ఉండాలి. కానీ మనకు తెలుసు కదండి, ఆయన పేరట దయట. ఆయనకు లేనిదే అదట. చూడండి ఎంత అంటే అది గొప్పగా చెప్పుకుంటారు. అది ఫేమస్ డైలాగ్ ఇవ్వండి కదా, దయ. నా పేరు దయ, నాకు లేనిదే అది. అంటే నువ్వెవరు? వెంటనే అనాలి, యెహోవా దృష్టికి దయలేనివాడు యెహోవా దృష్టికి ఎవరు? దోషి. చదవండి ఇప్పుడు 4వ వచనం చదవండి. అప్పుడు అక్కడ నుండి చదువు. అప్పుడు ఎప్పుడు? కంఠభూషణముగా దయను సత్యమును నీ కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును అను పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడని అనిపించుకొందు. అప్పుడు దేవుని దృష్టికి దయనొందే వాళ్ళు, దేవుని దృష్టిలో పడేవారు మనం ముందు దయ చూపాలి, సత్యము మాట్లాడాలి. దయ చూపాలి, సత్యము మాట్లాడాలి, వాక్యం మాట్లాడాలి. అందుకే దయ చూపిన వారి పట్ల ఆయన దయ చూపిస్తాడు. దయ చూపిన వారి పట్ల ఆయన దయ చూపిస్తాడు. అప్పుడు దేవుని దయట, మనుష్యుల దయ నీకుంటుంది అంటున్నాడు. ఏమండి? ఇంకో మాటను మనం బైబిల్లో చూడగలిగితే ఏమండి? యాకోబు పత్రిక, ఏమండి? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తే, యాకోబు పత్రిక దేవుని దృష్టికి దయ పొందిన వారు ఎవరో మనం చూస్తున్నాం. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును ఏం చేస్తాడట? హెచ్చించును. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. ఆయన దృష్టికి, ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. అదే కదా మన పాట, దేవుని దృష్టికి దయ పొందిన వారు ఎవరు? అదే కదా మనం ఆలోచిస్తున్నాం. కాబట్టి ప్రభువు దృష్టికి లేదా దేవుని దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోవాలి, మిమ్మును మీరు తగ్గించుకొనుడి. ఇక్కడ కూడా అదే కదా, ఇందాక దయ విషయంలో మాట్లాడితే దయ లేనివాడే గొప్ప ఈ సమాజం ప్రకారం. ఇక్కడేంటి? తగ్గించుకోండి అని దేవుడు చెప్పాడు, తగ్గేది లేదని ఈ ప్రపంచము చెబుతుంది. అంటే చూడండి, దయ కలగండి ఉండండి అంటే, నాకు దయా దాక్షిణ్యాలు లేవండి అంటారు మనుషులు. తగ్గించుకోండి అంటే దేవుని దృష్టికే, సరే మనుషుల దృష్టికి తర్వాత, ముందు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అంటే తగ్గేది లేదు అంటున్నారు. ఏంటంటే సమాజం దేవుని దృష్టికి, అందుకే అన్నాడు చాలా తెలివిగా, దేవుడు చాలా గొప్పవాడండి. ప్రభువు దృష్టికి, దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి కాదు, మనుషుల దృష్టికి కాదు, దేవుని దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. దేవుని ముందు తగ్గించుకున్నవారు ఆయన దృష్టికి గొప్పవారు. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి అంటున్నాడు. ఏమండి? ఎంత తగ్గాలో యేసుక్రీస్తు గురించి చెప్పిన సందర్భాన్ని మనం చూస్తే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూస్తే, యేసుక్రీస్తు ఎంత తగ్గించుకున్నారో ఆయన ముందు పెట్టాడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక
పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే, మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమైనను అమూల్యమును సజీవమునైన రాయి అగు ప్రభు యొద్దకు మీరు వచ్చిన వారై అన్నాడు. ఏమంటే ఇక్కడ ఏమన్నాడు? ఫస్ట్ మాట, మనుష్యుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు. ఏమంటే మనుష్యుల చేత విసర్జింపబడినది. ఎవరి గురించి వ్రాయబడుతున్న సందర్భం అంటే యేసుక్రీస్తు గురించి అండి. యేసుక్రీస్తును రాయితో పోలుస్తూ అమూల్యమైనది, సజీవమైనది, విలువైన రాయి, అమూల్యమైనది, సజీవమైన, విలువైన రాయిగా ఆయనను పోల్చి మాట్లాడుతున్నాడు. ఆ రాయి దేవుని దృష్టికి ఏమండి అది అమూల్యమైనది, విలువైనది రాయి. కానీ మనుషుల దృష్టికి ఆ రాయి ఎలా ఉంది? మనుషుల దృష్టికి ఆ రాయి ఎలా ఉంది? ఎలా ఉంది మనుషుల దృష్టికి? ఎలా ఉంది? ఫస్ట్ చదివాం కదండి. ఎలా ఉంది మనుషుల దృష్టికి? మనుషుల చేత విసర్జింపబడినది. మనుషుల చేత విసర్జింపబడినది. విసర్జించడం అంటే, విసర్జించడం అంటే చెప్పండి అర్థం. మీకు తెలిసిన అర్థం చెప్పండి. విసర్జించడం, ఆ పదం దేనికి వాడతాం మనం? విసర్జించడం, పడేయచ్చు అనొచ్చు కదండి. బయటికి వదిలివేయడం. ఆ పదానికి బలమైన అర్థం ఉందండి. మన దేహంలో విసర్జక అవయవం ఏది? నా మాట అర్థమవుతుందా? మన దేహంలో విసర్జక అవయవం ఏది? అది కూడా చెప్పమంటారు అన్న అంటారు. మరి ఆ విసర్జక అవయవం ఉంది కదా, అందుకే కదా కట్టాం గుడులు. ఏం కట్టాం? టాయిలెట్స్. అది విసర్జక అవయవం. అంటే విసర్జక అవయవం అనే దాన్ని ఎందుకు అన్నారంటే, విసర్జించిన దానిని తిరిగి చూడడానికి కూడా ఇష్టపడరు ఎవరు. మీకు ఇంక అర్థం కావడానికి కొంచెం తప్పుగా మీరు అనుకోవద్దు, కొంచెం కడుపు తిప్పిందని అనుకోవద్దు. మాట్లాడితే ఆ డెప్త్ ఏటో మనకు అర్థం కావాలని నేను మాట్లాడు. ఇప్పుడు విసర్జించిన ఆ పదార్థాన్ని తిరిగి మనం చూడగలమా? చూడగలమా? ఇంకా చెప్తాను. మనం వాడే ఆ టాయిలెట్ ఏదైతే ఉందో, ఆ టాయిలెట్‌లో మనకంటే ముందు ఎవరో వెళ్ళారు. మనకంటే ముందు ఎవరో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నీళ్లు కొట్టేస్తే వెళ్ళిపోతది కదండీ! కొట్టకుండా వెళ్ళిపోయారు. నెక్స్ట్ మనం వెళ్ళినాం. ఆడ వెళ్ళంగానే మనకు దర్శనం ఇచ్చింది. అప్పుడు మనకెలా అనిపిస్తది? వెంటనే ముక్కు మూసుకుంటాం. కడుపు తిప్పేస్తది. ఎవడ్రా ముందెళ్ళింది? బుద్ధి జ్ఞానము లేదా? నీళ్ళు పోయొచ్చు కదా అంట. అది విసర్జక పదార్థం. అంటే విసర్జకం అనే పదము మనం చూడడానికి ఇష్టపడని ఒక పదార్థం. మనదే మళ్ళీ. ఉదాహరణకి మనదే. మనమే అంటే దీన్ని చెప్పాను కదా! ఇది మీరు తప్పుగా ఆలోచించొద్దు దీనిని. అసహ్యంగా మాట్లాడాను అనుకోవద్దు. మనకు అర్థం కావాలంటే ఆ పదం అర్థం కావాలి. మరోసారి చూడండి. మనుషుల చేత విసర్జింపబడిన, అంటే మనుషుల చేత విసర్జించబడ్డారు. ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి రాయబడిన మాట అండి మన ప్రభువు. విసర్జించబడడం అంటే చూడడానికి మరలా ఇష్టపడలేదాన్ని. వాళ్ళ వాడే యూదులే కదండీ ఆయన చంపింది. ఇప్పుడు విసర్జక పదార్థాన్ని గురించి మనం మాట్లాడితే, మనది మనం మరలా తిరిగి చూడడానికి ఇష్టపడతామా? ఇష్టపడం. అందుకనే ఏం చేస్తామంటే, వెంటనే తూర్పుకు ఎటువైపు మనం ఉంటే అటువైపు నుండే నీళ్లు పోసేసి వస్తాం. అంటే మనది అది, మళ్ళీ ఎవరిదో కాదండి, మనదే. ఎందుకు ఇష్టపడం? నచ్చదు అది మనకి. ఇప్పుడు ఆ టైంలో ఇప్పుడు ఇంత చెప్పింది నేను, ఇప్పుడు మీకు బిర్యానీ పెడతానండి, తింటారా? అరగంట తర్వాత ఇప్పుడే చెప్పారు కదా ఏం తినదు. అంటే మరలా లోపలికి మన ఆహారం తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడే పదార్థం అది. విసర్జక పదార్థం. ఇది మీకు బాగా అర్థమవుతుంది. అంటే అది అర్థమవుతే యేసుక్రీస్తు సమాజంలో ఎలా విసర్జింపబడ్డాడో అర్థమవుతుంది. ఇప్పుడు చదవండి యేసుక్రీస్తుకు జరిగిన అవమానం. ఏమండి? మనుషుల చేత విసర్జింపబడినను, అంటే మనుషుల చేత చూడడానికి ఇష్టపడకుండా, వాళ్ళ సొంత వాడైనా ఆయన చూడడానికి ఇష్టపడక ఆయన్ని కఠినంగా కొట్టి చంపారండి వాళ్ళు. ఒక విసర్జించారు ఆయన్ని. విసర్జించారు.
విసర్జిస్తే తండ్రి అయిన దేవుడు ఏం చేశాడో తెలుసా? యూదులు సొంత ప్రజలు ఎవరినైతే విసర్జించారో, ఎవరినైతే కాదనుకున్నారో ఆయననే మూలకు తలరాయి చేశాడు ఈయన. తండ్రి అయిన దేవుడు ఎంత గొప్పవాడంటే, మీరెవరినరా విసర్జించారు, మీకు రక్షణ కలగాలంటే ఆయన నామమునే రక్షణ. ఈ నామమందే రక్షణ తప్ప మరి ఈ భూమి మీద ఉన్న ఏ నామమందు మీకు రక్షణ లేదన్నాడంతే. విసర్జింపబడ్డ యేసుక్రీస్తు వారు వాళ్ళకు మూలకు తలరాయి అయ్యాడు. మేకై కూర్చున్నాడు ఆయన. ఆయనకు వాడిన పదం అండి. ఇప్పుడు చదవండి. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి, చూడండి ఇక్కడ, మనుషుల చేత విసర్జించబడ్డాడు. పనికిరాని వాడుగా, ఇష్టం లేనివాడుగా, చూడడానికి ఇష్టం లేనివాడుగా. ఏమండి ఏమండి దేవుడు కూడా చెప్పాడండి విసర్జకల గురించి. దేవుడు చెప్పాడండి విసర్జక ఏమండి. ఈ రోజు మనకి టాయిలెట్స్ వచ్చి గొప్పగా మనం స్మెల్ వస్తుందని అన్ని పర్ఫ్యూమ్లు వాడుతున్నాం. కానీ ఒకప్పుడు దేవుడు కూడా ఇశ్రాయేలీయులతో చెప్పాడు, నాయన మీరు బయటికి వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే విసర్జక పదార్థాన్ని వాడతారో, వదిలేస్తారో, దాన్ని మళ్ళీ మీరు తిరిగి చూడకుండా వెనకనే మట్టి కప్పేసి రండి అన్నాడు దేవుడు. దాన్నే టాయిలెట్ అన్నారు ఆ రోజు. అప్పుడు ఫ్రీ కదండి. ఇప్పుడు కూడా భూమి అంతా ఖాళీగానే ఉందండి. కాకపోతే మనం ఏంటంటే ఒక చోట కుప్పగా ఉండడం మనకి ఇష్టం. ఇక ఇక్కడే మేడ మీద ఈడే ఒక 10 ఫ్యామిలీలు ఉండాలని ఇక్కడే ఉంటారు తప్ప, ఇక్కడే తీసి కిందకి పంపిస్తారు తప్ప దాన్ని. ఇక అడవిలో చాలా ప్రశాంతంగా ఉంది కదా ఇల్లు కదా అనుకోరు మనుషులు. ఎందుకంటే మనిషి ఏంటంటే మనకి అలా మనకు అలవాటు, సంఘజీవి మనిషి. ఒకనాడు ఇశ్రాయేలుతో దేవుడు చెప్పినాడు, దాన్ని మీరు చూడకుండా వెనకనే కప్పేసిరండి, ఎందుకంటే అది ప్రమాదం. అది ప్రమాదం. ఇప్పుడు అంటే ఆ విసర్జక అవయవాన్ని ఆ పదార్థాన్ని ఎందుకు మనం చూడమంటే దాని వలన నీకు ఆరోగ్యం దెబ్బతింటది. ఇప్పుడు ఆ విసర్జక పదార్థం మన ముందు కనపడుతున్నప్పుడు అన్నం పెట్టుకొని తింటాం చూడండి. కానీ దాని వలన ఎన్ని రోగాలు వస్తాయి. ఏమంటే జాతరలు జరిగినప్పుడు ఎక్కువగా ఎక్కడ ఎవరు ఏం వదిలేస్తారో తెలియదు. రోగాలు ఎక్కువైపోతాయి. చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి. అందుకనే అంటే విసర్జించబడినది ఉపయోగపడింది. అది ఉంటే, అది నీకు కనిపిస్తే నీకు అనారోగ్యం కూడా వస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తుని అలా చూశారండి వాళ్ళు. యూదులు సొంత జనాంగమే ఆయన ఏం చేశారట, విసర్జించారట. దేవుడు ఏం చేశాడు, దేవుని దృష్టికి ఏర్పరచబడినదయు అమూల్యమును సజీవమైన రాయగు ప్రభు యొద్దకు మీరు వచ్చారు. ఈ లోకం విసర్జించింది ఆయన్ని, ఆయన యొద్దకు మనము వచ్చాం. ఆయన ద్వారే రక్షణ. సొంత జనాంగం అండి. క్రీస్తుకి చంపింది, క్రీస్తును వద్దనుకుంది స్వజనులు విసర్జించారు. కానీ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని ఉన్నతంగా నిలబెట్టాడు. అంటే ఇక్కడ మనకు అర్థం కావాలి, మనం ఎప్పుడైతే తగ్గించుకొని ఈ సమాజంలో విసర్జింపబడతామో, మనం ఎప్పుడైతే మనుషుల దృష్టికి అసహ్యంగా మనం ఒకవేళ కనపడవచ్చేమో దేవుని కోసం నిలబడ్డప్పుడు, నువ్వు ఎంత మనుషుల దృష్టికి తగ్గించుకుంటే, నువ్వెంత అసహించుకుంటే మనుషుల దృష్టికి దేవుడు నిన్ను గొప్ప చేస్తుంటాడు. అంటే నువ్వు గొప్పవాడివి కావాలంటే నువ్వు మనుషుల దృష్టికి మనుషుల దృష్టిలో నువ్వు తగ్గించబడాలి. అంటే తండ్రి అయిన దేవుడు ఆయన పిల్లలైన మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు? ఇప్పుడు మనల్ని ఏం చేయాలి అనుకుంటున్నాడు? యేసుక్రీస్తుని ఏం చేశాడు తండ్రి అయిన దేవుడు? యేసుక్రీస్తు భూమి మీద ఏం చెప్పాడు? మీరు గొప్పవారై ఉండాలంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అన్నాడు కదా. అన్నాడా? మీరు గొప్పవారుగా ఉండాలంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అన్నాడు. అంటే దేవుడు చెప్పిన మాట, తండ్రి అయిన దేవుడు చెప్పిన మాట యేసు చెప్పాడు. అంటే మనం తగ్గించుకోమని యేసుక్రీస్తు వారు కానీ, తండ్రి అయిన దేవుడు కానీ, పరిశుద్ధాత్మ దేవుడు కానీ ఎందుకు చెప్తున్నారు చెప్పండి? ఈ పాయింట్ మీరు ఆలోచించండి. మిమ్మును మీరు తగ్గించుకోండి, మీరు గొప్పవారై ఉండాలంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అన్నాడు. ఎందుకు దేవుడు ఊరికి తగ్గండి తగ్గండి తగ్గండి, వాళ్ళు మీ మీదకి వచ్చిన తగ్గండి, వాళ్ళు కొట్టిన తగ్గండి, వాళ్ళన్న తగ్గండి, వాళ్ళు తిట్టిన తగ్గండి, నెట్టిన తగ్గండి, ఇంకేమన్నా తగ్గండి అని ఎందుకు తగ్గమంటున్నాడు? ఏంటండి అనుకుంటున్నారా? ఎందుకు తగ్గమంటున్నాడు? దేవుడు మనల్ని ఎందుకు తగ్గించుకోమంటున్నాడు? నువ్వు ప్రభు దృష్టికి గొప్పవాడివి కావాలి, ఆయన దృష్టిలో నువ్వు పడాలి. అంటే నీకు అర్థం ఏంటంటే, నిన్ను తగ్గిస్తున్నాడంటే దేవుడు, మనుషుల దృష్టిలో నువ్వు తగ్గించబడుతున్నావు అంటే దేవుని దృష్టిలో నువ్వేం చేయబడుతున్నావు? హెచ్చించబడుతున్నావు. అంటే దేవుని ఉద్దేశము నిన్ను తగ్గు తగ్గు అని ఎందుకు అంటున్నాడంటే, దేవుడు నిన్ను గొప్ప చేయాలనుకుంటున్నాడు. మనం ఏమనుకుంటాం? దేవుడు గొప్ప ఎవరికి కావాలి, ఇక్కడ నేను తగ్గేది లేదని మనం అంటాం.
ఇప్పుడు దేవుడు నిన్ను గొప్ప చేయాలని ఆయన ఆలోచన కలిగి నీకు మంచి సూత్రం ఇస్తే పాటించకుండా నిన్ను నీవు తగ్గించుకున్నాను అంటావంటే తగ్గించుకుంటుంటే నిన్ను ఏమనాలి? ఆయన దృష్టికి యేసుక్రీస్తు వారు దేవుని దృష్టికి ఏర్పరచబడిన వాడు ఎందుకయ్యాడో తెలుసా? దేవుని దృష్టికి అమూల్యమైన రాయి ఎందుకయ్యాడో తెలుసా? దేవుని దృష్టికి సజీవమైన రాయిగా ఎందుకు కనిపించాడో తెలుసా? తనను తాను తగ్గించుకున్నాడు. తగ్గాలండి. తగ్గేదిలే అనకండి. తగ్గుదాం. ఎప్పుడు? ఎప్పుడైనా తగ్గాలి. తగ్గిన వాడే గొప్పవాడు. నాకంత తెలుసండి. నేను చాలా కష్టపడ్డాను. నాకిది తెలుసు. నీకేది తెలిసినా నోరు మూసుకొని దేవుని సన్నిధిలో ప్రభువు దృష్టికి మనము తగ్గాలి. లేదు నీ మీద అన్యాయంగా ఎవరైనా మాట్లాడారా? వాడి సంగతి దేవుడు చూసుకుంటాడు. నీ పని కాదు. ఎందుకంటే ఇశ్రాయేలీయులని ఫిలిష్తీయులకు అప్పగిచ్చాడు. వాళ్ళు ఓవర్ చేశారు. అప్పగించినప్పుడు బానిసలుగా ఏదో పని చేయించుకోవాలి అనుకోవాలి. వాళ్ళు ఓవర్ చేశారు. అప్పుడు ఎవరు పగ తీర్చుకున్నారు? దేవుడే కదా. ఫిలిష్తీయుల మీద పగ తీర్చుకుంది దేవుడు సంసోనుని పంపించి. ఎంత దారుణమైన అవమానం అంటే ఏమంటే బైబిల్లో అవమానం పొందిన అన్య జనాంగం ఏదైనా ఉందంటే వాళ్ళు ఫిలిష్తీయులేనండి. ఒక్క ఇశ్రాయేలీయుడైన సంసోను గాడిద దవడ పచ్చి దవడ ఎముక తీసుకుని ఎంతమందిని చంపాడు? 1000 మందిని చంపాడు. మనకు సంసోను గొప్పతనం కనపడుతుంది. కానీ అవమానించబడింది ఎవరో తెలుసా? ఫిలిష్తీయులు. ఎందుకంటే ఏ జనాంగాన్ని కొట్టి చంపాడు ఆయన? ఫిలిష్తీయులని. అంటే చరిత్రలో ఫిలిష్తీయులలో ఒక్కడు లేడా? అదే ఫిలిష్తీయులలో ఒక ఆజానుభావుడైన వాడిని కూడా దేవుడు దావీదుతో కొట్టి చంపించాడు. ఒక బాలుడైన దావీదు 6 మూరల జానడ కలిగిన ఫిలిష్తీయుడండి ఆయన కూడా. అంటే ఈ బైబిల్ చరిత్రలో మనం ఆలోచిస్తే దేవుడి చేత అవమానం నొందిన ఒక జనాంగం ఏదైనా ఉందంటే వాళ్ళు ఫిలిష్తీయులు. మరి ఎవరికి గొప్ప భాగ్యం వచ్చింది? ఎవరిని గొప్ప చేశాడు? ఇశ్రాయేలీయులని. దేవుని మనసు అండి. దేవుని మనసు పెట్టి బైబిల్ని మనం ఇలా ఆలోచించుకుంటూ పోతాం. అంటే దేవుడు నన్ను గొప్ప చేయాలనుకుంటున్నాడు కాబట్టి నేను తగ్గాలి. ఇప్పుడు ఎవరన్నా మీ మీద అనరాని మాట్లాడుతున్నప్పుడు దేవుడు నన్ను తగ్గమన్నాడు. తగ్గాలి. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడడా? తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను. నన్ను నేను తగ్గించుకుంటా. దేవుడు నన్ను గొప్ప చేయాలనుకుంటున్నాడు. దేవుడు నన్ను గొప్ప వాళ్ళు తిడుతున్నప్పుడు ఇది అనాలి మనం. మంత్రం ఏంటి? ఎవరైనా మన అన్యాయంగా తిడుతున్నారు అనుకుందాం, వాళ్ళు అంటున్నారు అనుకుందాం, అంటే దేవుడు నన్ను గొప్ప చేయాలనుకుంటాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుడు నన్ను గొప్ప చేయాలనుకుంటాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇదే సూత్రమే. ఎందుకంటే నన్ను అంటున్నారు కాని మాట అంటున్నారు కదండి. కొన్నిసార్లు మనకు సంబంధం ఉండదండి. కొంతమంది అవమానంగా నేరం అవుతారండి. అప్పుడు దేవుడు నన్ను గొప్ప చేయాలనుకుంటాడు. దేవునికి స్తోత్రం అన్న. ఎందుకంటే జనులు నా నామం నిమిత్తం మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు సంతోషించి ఆనందించడు. ఎందుకంటే పరలోకంలో మీ ఫలము అధికం. అంటే నేను దేవుడు ఏం చేస్తున్నాడు? గొప్ప చేస్తున్నాడు. అది నీకు అర్థం కావాలి. ఆయన దృష్టిలో నువ్వు గొప్పవాడు అవుతావు. దేవుని దృష్టికి మనము దయ పొందాలి. ఒకనాడు ఇశ్రాయేలీయులతో ఏమండి నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వచనం చెప్తున్నాడు. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చూస్తే మీ దేవుడైన యెహోవా మాట విని శ్రద్ధగా ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములను ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడండి. ఎప్పుడది? ఆయన దృష్టికి, ఏమండి ఆ మాట చూడండి, ఆయన దృష్టికి న్యాయముగా నడుచుకుంటే, ఆయన దృష్టికి న్యాయము చేస్తే, ఆయన దృష్టికి నువ్వు న్యాయం జరిగించి ఆయన ఆజ్ఞలు కట్టడాలు అనుసరిస్తే ఐగుప్తులో కలగజేసిన రోగాలు కూడా నీ మీదికి రావు అని ఇశ్రాయేలీయులకు చెప్పాడు. మనకు అదే చెప్తున్నాడు. ఏమనుకుంటున్నారు? ఆ రోజు ఇశ్రాయేలీయులకు చెప్పాడు కదా, మనకు కాదనుకోకండి. ఈ మాటలు దేవుడు రాయించింది ఏంటంటే నా దృష్టికి నువ్వు న్యాయం చేయి, నా ఆజ్ఞలు కట్టడాలు నువ్వు నడుచుకోవడమే న్యాయం అండి.
ఆయన ఆజ్ఞలు కట్టడాలు అనుసరించడమే దేవుని దృష్టికి న్యాయం. ఆయన ఆయన ఆజ్ఞల కట్టడాల్లో న్యాయం ఉంది, నీతి ఉంది. దాన్ని నువ్వు చేయగలిగితే నీ మీదికి రోగాలు రావు. పరీక్షించే రోగాలు రావచ్చు కానీ మామూలు రోగాలైతే దేవుడు నిన్ను కాపాడతాడు. ఎందుకంటే ఆయన దృష్టికి న్యాయంగా నువ్వు ఉంటే, ఆయన దృష్టికి న్యాయం అంటే ఆయన దృష్టికి న్యాయంగా ఉంటే నువ్వు ఆయన దయ పొందుతావు. ఏమంటే ఆయన దృష్టికి న్యాయం న్యాయం మనం జరిగించాలి. ఆయన దృష్టికి న్యాయం జరిగిస్తే నువ్వు దయ పొందుతావు. ఎందుకంటే ఆయన ఆజ్ఞలు ఆయనకి ఇష్టమైనవండి. అది కూడా చూద్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూస్తే, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూస్తే, 3వ అధ్యాయం 22వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 22వ వచనాన్ని చూస్తే చదవండి. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము. ఆయన దృష్టికి ఇష్టమైనవి ఏంటి? ఆయన ఆజ్ఞలు గైకొనడం. ఆయన ఆజ్ఞలు గైకొనడం ఆయన దృష్టికి ఇష్టమైనది. ఆయన ఆజ్ఞలు తెలుసు కదా, కృత నిబంధన మనకిచ్చిన ఆజ్ఞలు. ఏమంటే వాక్యకు అనుకూలంగా మనం నడుచుకోవడం ఆయన దృష్టికి న్యాయం. చివరిగా ఇంకో రెఫరెన్స్ చూద్దాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తే, యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తే, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తే, అవన్నీ నా హస్తకృతములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దృష్టించుచున్నాను, వానినే నేను చూస్తున్నాను. ఎవడు దీనుడై, చూడండి ఆ మాట, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును అన్నాడు. దీనత్వం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకు రావాలి. దేవుని మాటలు విన్నప్పుడు, భిన్నంగా మనం నడుచుకున్నప్పుడు మనకు వణుకు రావాలండి, భయం రావాలి. అలాంటి వారిని దేవుడు దృష్టిస్తాడు, అలాంటి వారిని దేవుడు చూసుకుంటాడు, అలాంటి వారి ఎడల ఆయన దయ పొందుతాడు, దయ ఇస్తాడు. మరి దేవుని మాటలు అంటే వణుక, దీనుడుగా ఉంటుంది. ఎవడు దీనుడై, చదవాలి, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే దేవుని దృష్టి ఎవరి యందు ఉంటుందంటే వానినే ఎవరి యందు? ఎవడు దీనుడై నా మాటలు విని వణుకుచుండును. వణుకంటే అర్థం ఏంటి? భయపడాలి. దేవుని మాటలకు భయపడాలి. దేవుని సన్నిధి అంటే భయపడాలి. దేవుని దైవజనులంటే మనం భయపడాలి. ఎందుకంటే దైవజనులుగా, దేవుని పిల్లలుగా దేవుని మాటలే అందిస్తారు. దేవుని మాట వచ్చిందా అయితే మనం భయపడాలి, లోబడాలి, వణకాలి. ఎందుకంటే దేవుని మాట, దేవుడు దయ చూపమన్నాడు, దేవుని మాట కదా, మనం దయ చూపట్లే. అప్పుడు వనకరాలి. అమ్మో, నేను దయ చూపలేదేంటి? మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఎప్పుడైనా మీరు రోడ్డు కింద అలా వెళ్తున్నారని, నిజంగా ఒక పేద విధవరాలు తినడానికి తిండి లేదు అనుకుందాం జస్ట్, అయ్యా నేను భోజనం చేస్తా, ₹1 ఇయ్యి అని అడిగిన, ఏపా అనుకుంటే అంత దూరం వెళ్ళిన తర్వాత దేవుడు అన్నాడు కదా, జాలి పడమని, ₹1 కదా అడిగింది అని వెనక్కి తిరిగి ఎప్పుడైనా వచ్చిన దాఖలాలు మీ మనసులో ఉన్నాయా? లేదండి, మేము ఎప్పుడు ఇచ్చేపోతామంటే అంటే ఓకే, ఇంకా మన గొప్పలు మీరు. లేదు, మనం కొన్నిసార్లు మనం కఠినత్వం చూపిస్తాం. ఎందుకంటే పరిస్థితులు కూడా అలా ఉన్నాయి కదండి. ఈరోజు అడుక్కునేవాడు కూడా ఎలా ఉన్నాడు? వాడు తెలుగున్నాడు సార్, వాడు కాలు గాయమే ఉంటుంది కానీ కట్టుకట్టు ఇలా వచ్చి ఏమంటాడు, మరి వేరే ఊరు అండి, హాస్పిటల్కి వచ్చాను, డబ్బులు లేవండి అంటాడు. వాడిని నమ్మాలా? వాడు నిజం చెప్పాడా, అబద్ధం చెప్పాడా? మనకు పెద్ద ప్రశ్న. వాడికి ఇస్తే వాడు ఏం చేస్తాడు? ముఖ్యంగా అండి, బస్ స్టాండ్లో వీళ్ళు కనపడతా ఉంటారు. అందరూ అలా ఉంటారు, కొంతమంది అదే పని వాళ్ళకి. ఏమండి, మళ్ళీ వాళ్ళు ఏమంటారు?
సార్ మాది ఈ ఊరు కాదు సార్. మళ్ళీ ఇంగ్లీష్ మాట్లాడు మా అలాంటి వాళ్ళ దగ్గరకొచ్చి టిక్ టాక్ ఉన్నావనుకో, సార్ మై నేమ్ ఈజ్ ఇది, ఇది నేను మంచి చదువుకున్నాను. ఇలా వచ్చాను సార్. నాకు ఛార్జింగ్ సరిపోలేదు. ఇలా ఆగిపోయినట్టు పని పాపం ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు కదా! అది ఇచ్చిన తర్వాత మళ్ళా వారం తర్వాత వచ్చిన అదే బస్ స్టాండ్‌లో మళ్ళీ ఇదే చెప్పుకుంటూ వేరే వాళ్ళని అడుగుతున్నాడు ఒకసారి ఒకతను. నేనే చూసాను. ఓహో! వీడు అడుక్కున్నాడు. అడుక్కోవడానికి కూడా ఇంగ్లీష్ మాట్లాడి నేను పలానా ఊరు చూడండి. అప్పుడు వాడికి ధర్మం చేయడానికి కూడా ఉండదు. ఒకసారి అలానే ఒకాయనొచ్చాడు. నేనిచ్చాను డబ్బులు. ఎళ్ళిపోయాడు. మర్చిపోయాడు. నేను మళ్ళీ బస్ స్టాండ్‌లో ఆ చివరికెళ్ళి కూర్చున్నాను భద్రాచలంలో. కూర్చుంటే మళ్ళీ నన్నే అడుగుతున్నాడు. "ఏమయ్యా ఇచ్చాను గదా!" అంటే ఎళ్ళిపోయాడు. నా దగ్గర అడిగినప్పుడు "నాకు ఒక రూ. 30 ఇస్తే చాలు." ఎళ్ళిపోతన్నాడు. ఇచ్చేసిన. ఎళ్ళొచ్చుగా. ఎళ్ళట్లే. అంటే ఈడు దొంగీడు. అంటే వాళ్ళెంత తెలివిగున్నారో చూడండి. కానీ ఏది ఏమైనా నిన్ను దేవుడు చూస్తున్నాడు మర్చిపోవద్దు. నిన్ను దేవుడు చూస్తున్నాడు. అడిగాడు. నా దేవుడు చూస్తున్నాడు. నిజంగా వీళ్ళు పొందగలిగిన వారా? అది కూడా మనం చూడాలి. ఏం దాటొచ్చినప్పుడు అంటే దేవుడు అంటే భయపడే వాళ్ళు ఉండే విధానం చెప్తున్నా. దేవుడు మాటలంటే భయపడేవాళ్ళు దాటిపోయి వచ్చినప్పుడు నిజంగా వాడు అర్హుడా? నేను ఇయ్యలేదా? అమ్మో! దేవుడు అడుగుతాడని వెనక్కొచ్చి మనం ధర్మం చేస్తే అబ్బా! వాళ్ళండి దేవుడు అంటే భయపడేవాళ్ళు. వాళ్ళు అలా ఎప్పుడైనా జరిగిందా? నాకు జరిగింది కాబట్టి ఆ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే నాకు జరిగింది నేను చెప్తాను. ఏమో దేవుడి దృష్టిలో నేనేమన్నా అని మళ్ళొచ్చి వెనక్కొచ్చి ఏదో నాకు తోచిందే ఇచ్చాను. అక్కడ ఎంత ఇచ్చానో అంత ఇచ్చాను కాదు. కనుక ఎవడు దీనుడై వనకడం దేవుడు మాటలంటే ఎవరు వణుకుతారు, వణుకుతారు. దేవునికి భిన్నంగా ఒకవేళ మనం ప్రవర్తించామా? వణుకు రావాలి. లోపల నుండి వణుకు రావాలి. నేను ఇంతకుముందే కూడా చెప్పాను. మనం ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు, మనం ఏదైనా తప్పుగా ఆలోచించినప్పుడు బిల్డింగ్ కింద ఉన్నాం కదా! ఈ స్లాబ్ పడిపోయి చచ్చిపోతున్నాం ఇప్పుడు నరకానికెళ్తున్నాం అనే భయం మనకు రావాలి. ఎందుకంటే తప్పు చేస్తున్నామనేది నీకు తెలిసినప్పుడు. ఆ! ఇలాంటియన్నీ చూసినామన్నావనుకో, అసలు దేవుడు నిన్ను చూడడు. దేవుడు నిన్ను దృష్టించడు. ఎందుకంటే చరిత్రలో మనం చూస్తే మరియమ్మ గురించి రాయబడిన మాట ఒక మాట చూద్దాం. ఏమండి మనకు తెలుసు కదా! లూకా సువార్త 2 అధ్యాయంలో మరియమ్మ దగ్గరికి దేవదూత వచ్చి ఏమంది? ఏమండి యేసుక్రీస్తు పుట్టేటప్పుడు, యేసుక్రీస్తుని గూర్చిన ప్రవచనం నెరవేర్పప్పుడు దేవదూత మరియమ్మ దగ్గరకొచ్చి ఏమంది? దేవదూత దేవుని దగ్గర నుండి వచ్చిన దేవదూత మరియమ్మ దగ్గరకొచ్చి ఏమంది? వచనం చెప్పండి. 16 22 ఆ? దయాప్రాప్తురాలా నీకు 28వ వచనం. మొదటి అధ్యాయమా? మొదటి అధ్యాయం 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి ఏమందండి? దయాప్రాప్తురాల అంటే దయ పొందిన స్త్రీ అందండి. ఎవరి దయ? దేవుని దయ. దేవుని దృష్టిని పొందిన స్త్రీ అండి ఆవిడ. దయాప్రాప్తురాల. ఏవండీ మీకు తెలుసో లేదో మరోసారి చెప్తాను. ఏవండీ ఇశ్రాయేలీయుల చరిత్ర చూస్తే మెస్సయ్య కన్యక గర్భాన పుడతాడని ఈ మరియ కాలంలో చాలా మంది కన్యకలు ఎదురు చూసేవారట. క రక్షకుడు నా గర్భాన పుట్టాలని. కన్యకలు. మరి అంతమంది కన్యకలు ఇశ్రాయేలీయుల కన్యకల్లో అనేక మంది కన్యకలున్నా మరి అనే దేవుడు ఎందుకు సెలెక్ట్ చేశాడు? దయ పొందిందావిడ. దేవుని దృష్టికి దయ పొందింది. అదే కదా రాయబడింది. దయాప్రాప్తురాల అన్నాడు. దయ పొందిన దానవు నువ్వు దేవుని దృష్టికి. ఎందుకంటే మరియమ్మ భక్తి దేవుడికి నచ్చింది. దేవుడంటే భయపడేది. వెంటనే ఆవిడ మోకరించి ఈ శుభవచనం ఏమిటో అని ఆ సందర్భాన్ని మొత్తం చూస్తే ఆవిడ భక్తి అంతా కనిపిస్తుంది. దయ పొందడం. దేవుని దృష్టికి దయ పొందిన వారు అలా ఉంటారండి. దేవుడు వాళ్ళని దృష్టిస్తాడు. దేవుడు దృష్టిస్తే దేవుడు కాపుదల నీకెప్పుడు ఉంటది. భూమి మీద ఉంటది. మరణించిన తర్వాత ఆయన రాజ్యానికి అర్హులవుతాం. ఆలోచించండి. దేవుని దృష్టికి లేదా దేవుని దృష్టి ఎవరి యందు ఉంటుంది? మీ మీదుందా? దేవుని దృష్టి మీ మీదుందా? అయితే నువ్వు దేవునికి ఎలా ఉండాలో చూసాం. దేవుని దృష్టికి దుష్టులైతే ఎలా ఉంటుందో కూడా మనం చూసాం. దేవుని దృష్టికి మనం దయ పొందాలే తప్ప దేవుని దృష్టిలో మనం దోషులుగా ఉంటే ఖచ్చితంగా శిక్ష విధిస్తాడు. భూమి మీద విధిస్తాడు, పాతాళంలో విధిస్తాడు. భూమి మీద శిక్ష అనుభవించక తప్పదు. దావీదునే విడిచిపెట్టలేదు దేవుడు. దావీదు పాపం చేసి విడిచిపెట్టాడు అనుకుంటున్నారా? అని తెలుసు కదా. బత్షెబతో పాపం చేశాడండి ఆయన. పొరుగువాని భార్యను ఆశించాడు. తన భర్తను చంపించాడు. విడిచిపెట్టాడు దేవుడు. భక్తుడైన దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అని ఆయన గురించి చెప్పిన దేవుడే తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు అంటాం కదండి డైలాగ్ మనం. ఆ ఎంతో శ్రమ పెట్టాడు దావీదుని. అంతకంటే గొప్ప భక్తులం అండి మనం. దావీదు అంత గొప్ప భక్తి ఉందా మనకి?
మరి మనల్ని విడిచిపెడతాడు అనుకుంటే పొరపాటు. దేవుడు విడిచిపెట్టాడు. ప్రతి ఒక్కరికి భూమి మీద శిక్ష ఉంటుంది. ఎలా ఉంటుంది తెలుసా? వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. దేవుడు శిక్షిస్తుంటే మేము చేసిన తప్పిదానికి మాకు శిక్ష జరుగుతుంది అన్న సంగతి కూడా మీకు తెలియదు. తెలియకుండా వచ్చి మా దగ్గరకు వచ్చి, అయ్యగారు మాకు బాగాలేదన్న ప్రార్థన చేయండి అంట. మేము ప్రభువా అని ప్రార్థన చేస్తాం. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు చెయ్యి, నువ్వు చేస్తూనే ఉండు, నేను చేసేది చేస్తూనే అంటాడు. ఎందుకు తెలుసా? చెప్పాను కదా, ఫిలిస్తీన్ల మీద దేవుడు పగ తీర్చుకుంటున్న సంగతి వాళ్ళకి తెలియదు. సంసోను ద్వారా వాళ్ళు అనుకున్నారు. ఏమన్నా సందర్భంలో మనం ఆలోచిస్తే వాళ్ళు అనుకున్నారు సంసోను నక్కలను తీసుకొచ్చి దివిటీలు తోకలకి కట్టి చీళ్ళ మీద విడిచిపెడితే చీళ్ళన్నీ ఏమంటే కుప్పలన్నీ కాలిపోతుంటాయి. వాళ్ళు అనుకున్నది ఏంటో బైబిల్లో తర్వాత మీరు చూడండి. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? సంసోనికి ఒక ఒక స్త్రీని ఇష్టపడ్డాడండి. పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అన్య స్త్రీ అయినా వాళ్ళు ఓకే అన్నారు. తీరా సంసోను సొంత ఊరు వెళ్ళి వచ్చేసరికి వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశారు ఆ అమ్మాయిని, ఇష్టపడ్డ అమ్మాయిని. చేస్తే ఆ కోపం మీద మన చేళ్ళన్నీ కాల్చేస్తున్నాడు అని వాళ్ళు అనుకున్నారు. అసలు సంసోను కోపం మీద వాళ్ళకున్న ఆ పంటను కాల్చేయడం కంటే వాళ్ళని చంపగల శక్తిమంతుడు. కానీ ఎందుకు ఆయన అలా చేశాడో తెలుసా? దేవుని ఆత్మ ప్రేరేపించింది. అది కాదు నువ్వు చేయాల్సింది. మీ నోటి కాడ కూడును లాక్కున్నారు కదా ఎవరు? ఈ ఫిలిష్తీయులే కదా. మీరు బానిసలుగా ఉన్నప్పుడు మీ పంట లాక్కున్నారు కదా. మరి వీళ్ళకి జరిగింది నేను చెయ్యాలా లేదా? అందుకని సంసోనుకు తెలియకుండానే ఆ రోజు పంటలు తగలబెట్టాడు. సంసోను ఇలా పంటలు తగలబెట్టి వారి మీద దేవుని పగ తీర్చుకుంటున్న సంగతి ఫిలిష్తీయులకి తెలియదు. వాళ్ళు ఏమనుకున్నారంటే అమ్మాయిని ఇస్తానన్నారు కదా, ఆ అమ్మాయిని ఇయ్యనందుకు కోపం ఇలా తీర్చుకున్నాడని వాళ్ళు అనుకున్నారు. ఒకసారి సంసోను చరిత్ర చదవండి. అక్కడ దేవుడు ఆత్మ ప్రేరేపించి ఆయన చేస్తున్నప్పుడు ఆయనకు సంబంధం లేదండి. ఆయన దేవుని ఆత్మ ప్రేరేపించినప్పుడల్లా అది చేసేవాడు. దేవుడే ప్రేరేపించేవాడు. 1000 మందిని దేవుని ఆత్మ ప్రేరేపించినప్పుడు గాడిద పచ్చి దవడ ఎముక తీసుకొని చంపాడు. సంసోను నేను ఇంతమందిని చంపాలి ఆయన అనుకోలేదు. అంటే పగ తీర్చుకుంటున్నాడు దేవుడు అన్న సంగతి ఫిలిష్తీయులకి తెలియదు. మరి ఫిలిష్తీయుల పట్ల అలా ఉన్న దేవుడు మనల్ని విడిచిపెడతాడు అనుకుంటే పొరపాటు. ఆయన దృష్టికి మనము నీతిమంతులుగా, భక్తి కలిగిన వారిగా వణుకుచు ఆయన మాటలకు భయపడాలండి. వాక్యం చెప్పేంత వరకే కాదండి, దేవుని సన్నిధిలో మనం నోరెత్తి మాట్లాడాలన్న 100 సార్లు మనం ఆలోచించాలి. 100 సార్లు ఆలోచించాలి. దేవుని సన్నిధిలో మౌనముగా ఉండాలన్నాడు దేవుడు. మౌనముగా ఉండడం ఆయనను స్తుతించడం అన్నాడు. ఇంకా దాని స్తుతి అన్నాడు దేవుడు. తెలుసు కదా. అంటే మౌనం వహించడం నీకు మేలండి. ఇంకా స్త్రీల విషయంలో ఏమండి పౌలు గారు ఏమన్నారు? సంఘంలో స్త్రీ మౌనముగా ఉండవలసిందే తప్ప మాటలాడడానికి నేను అవకాశము ఇవ్వనన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూద్దాం ఆ మాట. ఎందుకంటే మన దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో చెప్పే మాటలండి ఇవి. ఏమండి 13వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 34వ వచనం చదువు. 14వ అధ్యాయం 34వ వచనం. స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసిందే కానీ మాటలాడుటకు వారికి నేను సెలవివ్వలేదు, ఇలాగు ధర్మశాస్త్రము చెప్పుచున్నది. ఎందుకంటే స్త్రీల మీద పగ దేవుడికి ఏమన్నా? పౌలు గారికి ఏమైనా కోపమా? పోనీ ఏమైనా ఆయన పెళ్లి చేసుకుని భార్య బాధితుడా? ఆయన పెళ్లి చేసుకోలేదు. పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన మాట. ఎందుకంటే ఏ గొడవ జరిగినా స్త్రీ ఎంటర్ అయిందా? నిజం మాట్లాడదాం. స్త్రీలు ఎంటర్ అయినారా ఎట్లుంటది? తుమ్ము లేచిపోయింది. ఇంకా సంఘములో అయితే అందుకనే స్త్రీ సంఘములో ఏం చేయాలి? మౌనం. బైబిల్ అండి ఇది. స్త్రీ సంఘములో ఏదైనా మాటలాడుతున్నప్పుడు అస్సలు మాటలాడకూడదు. అంతే అన్నాడు. సంఘంలో అన్నాడు, ఇంట్లో అన్నాడా? స్త్రీ సంఘములో మౌనం. దీనిని మన వాళ్ళు ఎలా తీర్చారంటే అసలు స్త్రీ వాక్యం చెప్పకూడదు అన్నారు. అక్కడ సందర్భం ఏంటంటే వాక్యం గురించి కాదు. ఏదైనా సమస్య వచ్చి మాట్లాడినప్పుడు స్త్రీ అస్సలు మాట్లాడకూడదు. అంత ఎందుకంటే ఎక్కడైనా పంచాయతీలు జరిగే దగ్గర చూడండి, పురుషులు నెమ్మదిగా మాట్లాడతారండి. అందులో స్త్రీ ఎంటర్ అయిందా, ఎంటర్ ది డ్రాగన్ అన్నట్టు గొడవ పెరిగిపోయింది, ఆజ్యం పోస్తుంది. స్త్రీ పెట్రోల్తో సమానమాట.
డీజిల్‌తో సమానమట. ఎందుకంటే అండి, బలహీనులు గదండీ! ఎక్కడ ఏమి ఎలా మాట్లాడాలో తెలియని బలహీనులు. అందుకు దేవుడు గొప్పవారుగా మీరుండాలంటే మౌనం. మౌనము స్తుతించినట్టట. ముఖ్యంగా సంఘంలో. బయట కంటే సంఘంలో చాలా మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండాలి. అది కూడా దేవుని మహిమపరిచినట్లే. ఎందుకంటే గొడవలు సద్దుమణగాలన్నా, ఏం జరగాలన్నా స్త్రీ మాటలాడకూడదు సంఘంలో. ఇంట్లో మాట్లాడొచ్చు. బయట మాట్లాడొచ్చు. సువార్త చేయొచ్చు. పాట పాడొచ్చు. ఏమైనా చేయొచ్చు గానీ, మిగతా అంటే ఆర్గ్యుమెంట్ విషయంలో మౌనం అనేది స్త్రీకి చాలా మంచిది. అంతెందుకంటే భార్య భర్తకి లోబడి ఉండమన్నాడు దేవుడు. ఆ లోబడడం దేవుణ్ణి గౌరవించినట్లే. కనుక దేవుని దృష్టి మన మీద ఉండాలంటే పురుషులు గాని, స్త్రీలు గాని ఆయన దృష్టికి అంటే అదే నేను చెప్పాను గదా! ఆయన ఆజ్ఞలంటివే. భార్య భర్తకి ఏం చేయాలి? లోబడాలి ఆయన ఆజ్ఞ. నేను లోబడను అన్నావనుకో, భర్తకు లోబడను అన్నదే నీకు కనపడుతుంది గానీ, నువ్వు దేవునికి భిన్నంగా నడుచుకుంటున్నావన్నది మర్చిపోవద్దు. అదే గదా సందర్భం. తండ్రులారా మీ పిల్లలను కోపం రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను పెంచనను. పెంచలేదనుకో దేవుని ఆజ్ఞలకు మనం ఏం చేస్తున్నాము? ధిక్కరిస్తున్నాం. అంటే ఈ ఆజ్ఞలు మనం అనుసరించగలగడమే దేవుని దృష్టికి నీతి. ఓకేనా? ప్రార్థన చేస్తాం.